మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. ఆ మనుషుని పేరు ఏంటి? మెఫీబోషెత్. మెఫీబోషెత్ అంటే కుంటివాడు అని అర్థం. భౌతికంగా అంటే పేరు మెఫీబోషెత్ అని పెట్టారు. దానికి తగ్గట్టుగానే తన జీవితంలో జరుగుతూ వచ్చింది. ఏంటంటే అక్కడ ఎందుకు అలాగా కుంటివాడుగా చేయబడినాడు అంటే, మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తాం 5-6 వచనాలలో. తన తాత, తన తండ్రి, తన కలిగిన వారందరూ ఫిలిష్తీయుల యుద్ధంలో చనిపోతూ వచ్చారు. దాన్ని బట్టి ఈ మెఫీబోషెతును పెంచిన ఒక దాది ఆ పిల్లవాడిని తీసుకొని పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆమె చేతిలో నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు ఆ కాళ్ళు రెండు ఇరిగిపోయినాయి. ఇక దానికి స్వస్థత లేదు. ఇక్కడ అలాగే పెద్దవాడిగా తను అయిపోతూ వచ్చాడు. అలాగా తాను రెండు కాళ్ళు తన పేరు తగ్గినట్లుగా కుంటివాడు అని, అతను రెండు కాళ్ళు కుంటివి అని మనం చదువుకున్నాం కదా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మెఫీబోషెతు రాజకుమారుడు. ఎందుకంటే సౌలు రాజు, ఆ ఇశ్రాయేలుకు సౌలు మనమడు మెఫీబోషెతు. రాజకుమారుల్లో ఒకడుగా మెఫీబోషెతు ఉంటూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే తన పితరులు, తన కలిగిన వారు అందరినీ తాను పోగొట్టుకుంటూ వచ్చాడో, ఇప్పుడు తన స్థితిగతి అంతా మారిపోతూ వచ్చింది తన జీవితంలో. ఇప్పుడు ఎక్కడున్నా అంట మనం చదువుకున్నాం కదా 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో. ఇప్పుడు తను ఎప్పుడైతే తన తాత, తన తండ్రి, తన కలిగిన వారు అందరూ పోగొట్టుకున్నాడో, తన జీవితంలో ఒక భయము, మరణ భయము తనని ఆవరిస్తూ వచ్చింది. ఇప్పుడు సౌలు దాసులైన షీబా ఎక్కడో మారుమూల ఆ ప్రాంతంలో, ఎక్కడో లొదెబారులో అమ్మయేలు కుమారుడు అని మనం చదువుకుంటాం. లొదెబారులో అమ్మయేలు కుమారుడైన మాకీరు ఇంట ఉన్నాడు అని అక్కడ సౌలు దాసుడు షీబా దావీదుకి చెప్పినట్లుగా మనం చదువుకున్నాం. అది ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మెఫీబోషెతు తన రాజవంశము చెందినవాడు. ఆయనను తాను కుంటివానిగా తాను చేయబడుతూ వచ్చాడు. మన జీవితానికి ఒకసారి అన్వయించుకున్నట్లయితే మనము కూడా మెఫీబోషెతు లాంటి రాజకుమారులమే మనము. ఎందుకు మనము రాజకుమారులం అంటే, దేవుడు ఆదికాండంలో మనం చూస్తాము, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవులైన మనలను నిర్మించాడు. అంటే దేవుని కుమారులం మనము, దేవునికి కుమారులము కుమార్తెలము వాస్తవంగా. అయితే ఎప్పుడైతే మన పితరులైన ఆదాము అవ్వలు ఆ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఏదైనా తోటలో నుంచి లోకంలోనికి ఆ బయటికి త్రోసివేయబడుతూ వచ్చారో, ఇప్పుడు మనం ఆ ఆధిక్యతను మన జీవితాల్లో కోల్పోతూ వచ్చాము. రాజవంశంలో చెందిన వారం మనము. ఎందుకంటే దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మనం చదువుకుంటాం అపోస్తుల కార్యముల్లో. కనుక ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుని కుమారులము కుమార్తెలము మనము వాస్తవంగా. అయితే అటు భాగ్యాన్ని మన జీవితంలో మెఫీబోషెతు ఎలాగా కోల్పోతూ వచ్చాడో, అలాగే మన జీవితాల్లో మనము కూడా ఆ రాజకుమారులముగా, దేవుని కుమారులముగా ఉండే గొప్ప ఆ ధన్యతను, ఆ భాగ్యాన్ని మన జీవితాల్లో మనము కూడా కోల్పోయిన వారిగా మనం ఉంటా ఉన్నాము. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ మనము ఎలాగా ఉండాలనేది దేని యొక్క సంకల్పము, దేని యొక్క ఉద్దేశం అంటే చదవండి. ఎట్లనగా
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనం ఎవరుగా ఉండాలంట? దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశము. అదే సమయంలో మనం పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఆ ప్రభు ఎదుట నిలబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఆ ఉద్దేశము, ఆ సంకల్పము మనము కోల్పోయిన వారిగా మన జీవితాలలో మన పితరులైన ఆదాము అవ్వలను బట్టి అటు గొప్ప భాగ్యాన్ని, ఆ దేవుని యొక్క సంకల్పాన్ని మనము పోగొట్టుకున్న వారిగా మనం ఉంటా ఉన్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మన జీవితాల్లో మెఫీబోషెతు వలె మనము కూడా ఆత్మ సంబంధమైన కుంటివారిగా మనం ఉంటా ఉన్నాము. మెఫీబోషెతు ఒక మాట చెబుతూ వచ్చాడు. ఆ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో రాజు ఎదుట నిలవబడినప్పుడు ఆయన ఒక మాట చెబుతూ వచ్చాడు. ఏమని? చచ్చిన కుక్క వంటి నాయుడులా ఏం చూపాడు? దయ చూపినందుకు నేను ఏ పాటి వాడను, దయ చూపగలుగుటకు నేను ఏ పాటి వాడను. కనుక మనము ఆత్మ సంబంధమైన కుంటివారం, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా మనం ఉంటా ఉన్నాము. ఆత్మీయ మరణానికి పాత్రలుగా మనము ఉంటా ఉన్నాము. చచ్చిన వారిగా ఎలాగ చచ్చామంటే పాపం చేత అపరాధం చేత చచ్చిన వారిగా మనం ఉంటా ఉన్నాము. మెఫీబోషెతు వలె మనం గమనించినట్లయితే ఇంకా మనం ఎలాగున్నామంట? మన విరోధైన అపవాది మనము కూడా మన పితరులను కుంటివారిగా చేసింది. మనం కూడా అలాంటి స్థితిలోనికి మనం ఉంటా ఉన్నాము. అపవాది మనలను లోకంలోనికి త్రోసివేసి లోకాశాలు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడి అమ్మమనే లోక సంబంధమైన ఆయుధములతో మన సమస్త అవయవాలను, మన సమస్త శరీరాన్ని కుంటితనముగా ఈ అపవాది చేస్తూ వచ్చాడు. కనుక మనమంట ఇంకా ఎలాగున్నామంట? అంగవైకల్యము, ఆత్మ సంబంధమైన అంగవైకల్యాన్ని మన జీవితాల్లో మనం కలిగిన వారిగా మనం ఉంటా ఉన్నాము. ఇంకా ఎలాగున్నామంట? చూడని వారిగానే మనం ఉంటా ఉన్నాము. ఇంకా వినుచుండియు వెనుక ఇండిన వారిగా మనం ఉంటా ఉన్నాము. గ్రహింపకుండా వారిగా మనం ఉంటా ఉన్నాము. మన హృదయము క్రొవ్విన స్థితిలోనే క్రొవ్విన స్థితి కలిగినదిగా మనం ఉంటా ఉన్నాము. చెవులు వినుటకు మందము చేయబడుతూ వచ్చినాయి. కనుక ఈ మాటలు ఎక్కడున్నాయి? మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. 15వ వచనంలో 13, 15 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మాటలు మనం చదవండి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. విందురు కానీ ఇలాంటి స్థితిని మన జీవితాల్లో మనము కలిగి ఉన్న వారిగా మనం ఉంటా ఉన్నాము. కనుక ఆత్మ సంబంధమైన అంగవైకల్యాన్ని మన జీవితాల్లో మనం భౌతికంగా అక్కడ ఆ మెఫీబోషెతు ఎలాగా కుంటివాడిగా చేయబడుతూ వచ్చాడో, మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన అంగవైకల్యాన్ని మనము కలిగి ఉంటా ఉన్నాము. ఎలాంటి అంగవైకల్యం అంటే కళ్ళు ఉన్నాయి కానీ చూడలేకపోతున్నాము, చెవులు ఉన్నాయి కానీ వినలేని వారిగా మనం ఉంటా ఉన్నాము. హృదయం ఉంది కానీ గ్రహించలేని వారిగా మనం ఉంటా ఉన్నాము. హృదయం ప్రభుతో నింపబడుతూ వచ్చింది. కనుక మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయనచే సృజించబడిన మనం అందరము రాజవంశానికి చెందిన వారము.
కానీ మన అవిధేయతను బట్టి దీనికి వాక్యానికి చోటు ఇవ్వకపోవటం వలన ఆత్మ సంబంధమైన కుంటివారిగా మనం ఉంటా ఉన్నాము. అలాంటి స్థితిని బట్టి ఇప్పుడు ఎప్పుడైతే తన జీవితంలో తన కలిగిన వారిని పోగొట్టుకుంటూ వచ్చాడో తన జీవితంలో మరణము భయము ఆవరిస్తూ వచ్చింది. ఈ మెఫీబోషెత్ ఎప్పుడైతే తన జీవితంలో మరణ భయం ఆవరిస్తూ వచ్చిందో తనకు కలిగిన ఆ స్థితి నుంచి దూరంగా తాను పారిపోతూ వచ్చాడు. దూరంగా ఆ రాజగృహం నుంచి, లేకపోతే తనకు ఇవ్వబడిన ఆ రాజగృహం నుంచి తాను పారిపోతూ వచ్చినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు రాజు ఎప్పుడైతే సౌలు కుమారులు యుద్ధంలో మరణించారో ఇప్పుడు దేవుని చేత అభిషేకించబడిన దావీదు ఇశ్రాయేలుకు రాజుగా ఆ సింహాసనం ఎక్కుతూ వచ్చాడు. ఆ సింహాసనం ఎక్కిన క్రమంలో మొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే ఇక్కడ యోనాతానుకు నిబంధన చేస్తూ వచ్చాడు. యోనాతాను జీవించిన దినాల్లో యోనాతాను దావీదుని ఎంతగానో ప్రేమించాడు. దావీదు కూడా యోనాతాన్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. ఇప్పుడు సౌలు గురించిన సమాచారం ఎప్పటికప్పుడు దావీదుకు చెబుతూ ఉండేవాడు యోనాతాను. అలాగా తాను ఎన్నోసార్లు ఆ మరణం నుంచి తప్పించుకుంటూ వచ్చాడు యోనాతాను ద్వారా. యోనాతాను దావీదు చేత ప్రమాణం చేయించుకున్నాడు. నేను చనిపోయినా నా కుమారుని జాగ్రత్తగా చూడు అన్నట్టుగా. అయితే ఇప్పుడు తాను చేసిన పని ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటిగా తను రాజుగా చేయబడిన తర్వాత తను చేసిన పని ఏంటంటే యోనాతాను కుమారుల గురించి విచారణ చేసిన వాడిగా ఇక్కడ రాజు ఉంటా ఉన్నాడు. యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుమారుల్లో ఎవరైనా ఉన్నాడా అంటే ఎవరున్నారు? యోనాతానుకు కుమారుడు మెఫీబోషెత్ ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడంట? ఆ రాజగృహం నుంచి తనకు అనుగ్రహించబడిన ఆ రాజగృహం నుంచి తన మరణ భయం చేత దూరముగా పారిపోతూ వచ్చాడు. ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? రాజు కుమారులు ఎక్కడుండాలి? రాజు యెరూషలేములో ఉండాలి. ఆ రాజు ఇంటిలో ఆ రాజగృహంలో ఉండాలి. కానీ ఈయన ఎక్కడున్నాడంట? 2 సమూయేలు 9వ అధ్యాయము చాలు ఇక్కడ ఎక్కడున్నాయంట? లొదెబారులో అమ్మయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని ఇక్కడ మనము చూస్తాము. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే తాను ఎక్కడో దూరముగా తను పారిపోయినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ 4వ వచనంలో అతడు లొదెబారులో అమ్మయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పాను. కనుక రాజు యెరూషలేములో ఉండాలి. కానీ నేను ఎక్కడున్నాడంట? మెఫీబోషెత్ లొదెబారులో ఉంటా ఉన్నాడు. ఈ లొదెబారు యోర్దానుకు తూర్పున ఉన్న గిలాదులో ఒక గ్రామం ఇది. మెఫీబోషెత్ ఆ రాజు నగరకు చాలా దూరంగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తన జీవితంలో మరణ భయము ఆవరిస్తూ వచ్చింది. మన జీవితాల్లో మనం కూడా మన పాపాన్ని బట్టి మనం మరణ భయం చేత మనం ఉన్నప్పుడు దేవునికి దూరస్థులముగా మనము దేవునికి శత్రులముగా మనము ఉన్నవారిగా మనం ఉంటా ఉన్నాము. రండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనానికి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనమా? దేవునికి దూరస్థులముగా మనము ఉంటా ఉన్నాము. ఎలాగున్నామంట? దేవునికి దూరస్థులముగా మనము ఉంటా ఉన్నాము. ఇంకొక మాట కూడా మనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరజనులను
క్రీస్తుకు దూరస్తులుగా మనం ఉంటా ఉన్నాము. ఈ మెఫీబోషెతు ఆ రాజుకు రాజగృహానికి ఎలాగా దూరంగా ఉంటూ వచ్చాడో మన జీవితాల్లో మనము కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాము. క్రీస్తుకు దూరస్తులము, రాజుకు దూరస్తులముగా మనం ఉంటా ఉన్నాము. ఈ దావీదు రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనము చెప్పుకోవచ్చు. కనుకనే దావీదు యోనాతానుకు ఉపకారము, యోనాతాను బట్టి యోనాతాను కుమారునికి ఎలాగా ఉపకారం చూపిస్తూ వచ్చాడో అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి యొక్క ఆ సంకల్పాన్ని బట్టి, తన తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి సర్వలోక మానవాళికి తను ఉపకారము చేసిన వానిగా మనము చూడవచ్చు. ఏంటి ఆ ఉపకారం అంటే, సర్వలోక మానవాళి రక్షణ కొరకు ఆయన సిలువలో బలిగా అర్పించబడుతూ వచ్చాడు. తన ఆ బలి ద్వారా రక్తం చిందించబడుతూ వచ్చింది. తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉన్నారో ఆ రక్తం ద్వారా వారు కొనబడిన వారుగా వారు ఉంటా ఉన్నారు. వారు తిరిగి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనము చేయబడిన వారిగా మనం ఉంటా ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రాజుకు దూరముగా ఉంటా ఉన్నాడు. మనము కూడా పరలోకపు రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవునికి దూరస్తులుగా మనము ఉంటా ఉన్నాము. ఇంకొక మాట కూడా ఉంది, అక్కడ చచ్చిన కుక్క లాంటి స్వభావం కలిగిన వారిగా మనం ఉంటా ఉన్నాము. ఏంటి చచ్చిన కుక్క స్వభావం అంటే, ఎఫెసీ పత్రికలోనే మనం చదువుతాము 2వ అధ్యాయం 1వ వచనంలో, పాపం చేత అపరాధం చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఇలాంటి స్థితిని మనం కలిగి ఉంటా ఉన్నాము. దూరస్థులంగా మనం ఉంటా ఉన్నాము. చచ్చిన కుక్క స్థితిని మనము కలిగి ఉంటా ఉన్నాము. ఇలాంటి స్థితిలో ఉన్న ఆ మెఫీబోషెతును ఇప్పుడు రాజు వెతుకుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ మెఫీబోషెతుని గురించి రాజు విచారణ చేశాడు. ఎక్కడ ఉన్నాడో అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడో ఆ లొదెబారులో అమ్మేలు కుమారుని మాకీరి ఇంట ఉన్న ఆ మెఫీబోషెతును తిరిగి రాజు గృహానికి తెప్పించినట్లుగా ఇక్కడ మనము తీసుకొని వచ్చినట్లుగా ఇక్కడ మెఫీబోషెతుని గురించి రాజు వెతికినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. మెఫీబోషెతు కుటుంబ సభ్యులు అందరూ చనిపోతూ వచ్చారు. ఒంటరిగా ఉంటా ఉన్నాడు. తన జీవితంలో కన్నీరు ఉంది, వేదన ఉంది, ఉదయం వేదనతో నింపబడింది. ప్రేమించేవారు ఎవరు లేరు మెఫీబోషెతును. లోకంలో మనము కూడా అలాంటి స్థితిలో మనం ఉంటా ఉన్నాము. లోకంలో మనం ఎవరి చేత ప్రేమించబడలేని వారిగా, ఎవరి చేత ఆదరించబడలేని వారిగా మనం ఉంటా ఉన్నాము. కన్నీరు ఉంటా ఉంది, ఒంటరి వారిగా మనం ఉంటా ఉన్నాము. ఉదయం వేదనతో నింపబడినదిగా ఉంటా ఉంది మన జీవితాల్లో. అలాంటప్పుడు దావీదు విచారణ చేశాడు. ఎవరి గురించి? మెఫీబోషెతుని గురించి. సౌలు కుమారుల్లో ఎవరైనా ఉన్నారా అని. అదే మన పరలోకపు రాజు కూడా లోకములో మన గురించి ఆయన వెతుకుతూ ఉన్నాడు. సౌలు కుమారుడుగా మెఫీబోషెతు గురించి ఎలాగ వెతికాడో దావీదు, అలానే మన పరలోకపు దావీదు లోకంలో మానవులను తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి మన అందరిని గురించి ఆయన వెతుకుచున్నవాడిగా ఆయన ఉంటా ఉన్నాడు. జీవితంలో ఎవరైనా ఉన్నారా? సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారని వెతుకుతూ ఉన్నాడు. మెఫీబో జీవితంలో ఒకవైపు తాను కుంటివాడు, రెండో వైపు నా అనేవారు ఎవరు లేరు. ఇలాంటి స్థితిలో మెఫీబోషెతు ఉన్నప్పుడు దావీదు మెఫీబోషెతును ఆదరించినట్లుగా తీసుకొచ్చి తిరిగి రాజకుమారుల్లో ఒకనుగా చేసినట్లుగా, అంతేకాదు రాజు బల్ల యొద్ద భోజనం చేసే ఆధిక్యతను తిరిగి మెఫీబోషెతుకు దావీదు అనుగ్రహించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కనుక మన జీవితాల్లో మనం కూడా ఒకప్పుడు మెఫీబోషెతును పోలిన జీవితాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాము. దేవుడు అవిధేయులైన మనుషుల కొరకు దినమెల్లా తన చేతులు చాపుతా ఉన్నాడు. మెఫీబోషెతు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారని దావీదు ఎలాగ వెతికాడో, దినమెల్లా మన కొరకు ఆయన ఆ పరలోకపు దావీదుని మన ప్రభుని యేసుక్రీస్తు వారు అవిధేయులైన మనుషుల కొరకు, దూరంగా జరిగిపోయిన మనుషుల కొరకు, పాపములో అపరాధంతో చచ్చిన మనుషుల కొరకు ఆయన వెతుకుచున్నవానిగా ఆయన ఉంటా ఉన్నాడు.
మనమైతే ఆయనకి దూరంగా జరిగిపోయాము. మనం దూరత్వము అయినప్పటికీ దేవుడు మన కొరకు ఆయన వెతికినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మెఫీబోషెతును దావీదు ఏం చేశాడంట? ఆ? చదవండి, 6వ వచనం చదవండి. ఆ, ఉమ్, 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 ఆ, ఆ. మెఫీబోషెతు అని అతన్ని పిలిచి దావీదు ఆ మెఫీబోషెతుని పేరు పెట్టి పిలిచాడు. మెఫీబోషెతు అని ఎప్పుడైతే ఇప్పుడు తీసుకొచ్చాడు, ఎక్కడో దూరంగా ఉన్న లొదేబారులో అమ్మియేలు కుమారుడు మాకీరు అంటే ఉన్న ఆ మెఫీబోషెతు ఇప్పుడు రాజనగర్కి వచ్చాడు. దావీదు వద్ద నిలబడినప్పుడు ఆయన ఎలాగయ్యాడంట? సాష్టాంగపడినాడు, సాగిలపడి నమస్కరించాడు. మన పరలోకపు దావీదు దగ్గర మనం కూడా మెఫీబోషెతు వలె సాగిలపడి నమస్కరించి ఆయన ఆరాధించి కనపరిచే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మెఫీబోషెతుని ఎలాగ దావీదు పేరు పెట్టి పిలిచాడో మన పరలోకపు దావీదు, మనమైతే ఆయన వెతకలేదు, ఆయనే మనల్ని వెతికాడు, పేరు పెట్టి మనల్ని పిలిచాడు. కనుక ఆయన చేత పేరు పెట్టి పిలువబడిన మనము ఆ పరలోకపు దావీదుని మన ప్రభుని యేసుక్రీస్తు వారి ఎదుట మెఫీబోషెతు వలె సాగిలపడి ఆరాధించి కనపరిచే వారిగా మనం ఉండాలి. చచ్చిన కుక్క వంటి నాయళ్ళ దయ చూపించుటకు నేను ఎంత మాత్రపు వాడను అని ఎలాగ ఆరాధించాడు, ఎలాగ గణపరిచాడు, అలాగ మనం కూడా మనమందరము చచ్చిన కుక్క లాంటి స్వభావము కలిగిన వారము. అయినప్పటికీ దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచాడు, తనకు కుమారులుగా కుమార్తెగా మనలను చేసుకున్నాడు. తిరిగి ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చాము? ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులము, దేవునికి అవిధేయులం, మనము తిరుగుబాటు చేసిన వారము, మన ఉదయము దేవునికి దూరంగా ఉంది. అయినప్పటికీ దేవుడు మనల్ని వెతికాడు, పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు తన ఇంటిలోనికి మనలను ఆహ్వానించాడు. తిరిగి మనము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనము చేయబడినాము. ఇప్పుడు మనము తిరిగి రాజకుమారుల్లో ఒకనుగా రాజకుమార్తెల్లో ఒకనుగా మనము చేయబడుతూ వచ్చాము. లోకంలో ఎందరికో లేని ధన్యతను తిరిగి దేవుని ద్వారా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనము పొందుతూ వచ్చాము. కనుక అటు భాగ్యాన్ని పొందిన మనము ఆయన ఎదుటి సాగిలపడి ఆయన ఆరాధించి గణపరిచే వారిగా మనం ఉండాలి. ఇప్పుడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగిందంట? తిరిగి వచ్చిన తర్వాత 9వ వచనం చదవండి. పిలవనంతి ఇప్పుడు మరలా తిరిగి తనకు ఘనత ఇవ్వబడుతూ వచ్చింది. తాను ఏదైతే పోగొట్టుకుంటూ వచ్చాడో తిరిగి తనకు అనుగ్రహించబడుతూ వచ్చింది, హెచ్చించబడుతూ వచ్చాడు. తన సొంతంతటిని తిరిగి తాను పొందగలుగుతూ వచ్చాడు, హెచ్చించబడుతూ వచ్చాడు. రాజు యొక్క మంచి మనసును బట్టి, దావీదు యొక్క మంచి మనసును బట్టి మెఫీబోషెతు హెచ్చించబడుతూ వచ్చాడు. ఇప్పుడు ఒకప్పుడు తన జీవితంలో ఎంతో పోగొట్టుకున్న స్వభావం ఉంది, పోగొట్టుకుంటూ వచ్చాడు. తన కలిగిన వారిని పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఎక్కడో మరణ భయముతో ఎక్కడో రాజనగరికి దూరంగా పారిపోయి ఎక్కడో చీకటిలో ఒక రకంగా మనం చెప్పుకున్నట్లయితే చీకటిలోనే తాను మరణ భయం చేత చీకటిలో జీవించుచున్న ఆ మెఫీబోషెతును తిరిగి ఆయన రాజగృహానికి తీసుకుని వచ్చి ఎంతగానో హెచ్చించబడుతూ వచ్చాడు. తనకు ఇంకా కలిగిన ఘనత ఏంటంటే 2 సమూయేలు 9వ అధ్యాయము 7వ వచనం చదవండి. నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదువు. కనుక సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేసే ఆధిక్యత ఈ మెఫీబోషెతుకు అనుగ్రహించబడుతూ వచ్చింది. కనుక కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తికి ఇటువంటి ఆధిక్యత ఇచ్చేది అనుగ్రహించబడిందంటే 40 దేశాలకు చక్రవర్తి అయిన దావీదు దగ్గర ఆ దావీదుతో పాటు దావీదుతో కలిసి
ఆ బల యొద్ద భోజనం చేసే ఆధిక్యత ఆ, ఎవరికి అనుగ్రహించబడింది? మెఫీబోషెతుకు అనుగ్రహించబడుతూ వచ్చింది. మన జీవితాల్లో మనం కూడా గమనించినట్లయితే కీర్తనలో 23వ అధ్యాయము 6వ వచనానికి మనం వచ్చినట్లయితే, ఉమ్, ఆ, ఇప్పుడు తన జీవితంలో భయం పోయింది. మెఫీబోషెత్ జీవితంలో భయం పోయింది. ఇప్పుడు రాజగృహానికి తీసుకురాబట్టి వచ్చాడు. ఇప్పుడు చిరకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేసే ఆధిక్యత, రాజకుమారుల్లో ఒకటిగా తాను మళ్ళా తిరిగి ఎంచబడుతూ వచ్చాడు. తిరిగి రాజబల్ల యొద్ద భోజనం చేసే ఆధిక్యత తాను పొందుతూ వచ్చాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక మాట కూడా, మన జీవితాల్లో మనం కూడా దేవుని మందిరంలోనికి చేర్చబడుతూ వచ్చాము. భూమి మీద జీవించే దినాలలో ఇప్పుడు మనం కూడా ఎలాగున్నామంట, పేతురు పత్రికలో మనం చదువుకుంటాం 2వ అధ్యాయం 9వ వచనంలో, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని నడిపించాడు. ఒకప్పుడు చీకటి ఉంది మన జీవితంలో, ఒకప్పుడు మరణ భయం ఉంది. ఇప్పుడు ఆ భయాన్నంతటిని తిరిగి తీసివేశాడు. ఇప్పుడు మనము ఒక గొప్ప అనుభవంలోనికి మనం తీసుకురాబడిన వారిగా మనం ఉంటా ఉన్నాము. ఏంటి ఆ అనుభవం అంటే, ఇప్పుడు రాజవంశంలోనికి మనము మళ్ళా వచ్చాము. మనము ఏర్పరచబడిన వంశంలోనికి. చదవండి. ఇప్పుడు మనము దేవుని సొత్తుగా చేయబడినాము. ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా మనము చేయబడుతూ వచ్చాము. చిరకాలము భూమి మీద జీవించిన దినాల్లో, చిరకాలము దేవుని మందిరంలో మనం బ్రతుకు దినాలన్నింటిలో క్షేమం ఉంది. తర్వాత చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసే గొప్ప ఆధిక్యత మన ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా మనము పొందుతూ వచ్చాము. అంతేకాదంట, మనము ఆయన బలలో, అంటే ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాల్పొరులు పొందే ఆధిక్యతను మనము, ఆయన బల్ల యొద్ద భోజనం చేసే ఆధిక్యతను మనము పొందుతూ ఉన్నాము. అందుకే కీర్తనలు 36వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుకున్నారు. నీ ఆనంద ప్రభావంలో నీ వారికి రాగించుచున్నావు. అంతేకాదు, ఇంకా 126వ కీర్తనలో, 128వ కీర్తనలో అక్కడ మనం చదువుతాము 3వ వచనంలో, 2వ భాగంలో, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందరు. కనుక అలాంటి భాగ్యాన్ని, ఆయన భోజనం బల్ల చుట్టూ చేరి ఆయనతో పాటు మనం కూడా భోజన సహవాసాన్ని మనము కలిగి ఉండే గొప్ప ఆధిక్యతను ఆ ప్రభువు ద్వారా మనం పొందిన వారిగా మనం ఉంటా ఉన్నాం. మెఫీబోషెత్ ఎలాగా తన జీవితంలో ఏదైతే పోగొట్టుకుంటూ వచ్చాడో, తిరిగి ఎలాగ పొందుతూ వచ్చాడో, మన జీవితాల్లో మనం కూడా పోగొట్టుకున్నాము. మన పితరులైన ఆదాము అవ్వల ద్వారా, తిరిగి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా అలాంటి గొప్ప భాగ్యాన్ని మన జీవితాల్లో మనం కూడా పొందుకున్న వారిగా మనం ఉంటా ఉన్నాము. 2 సమూయేలు 9వ అధ్యాయము 11వ వచనం చదవండి. రాజకుమారులు ఒకడైనట్లుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయించుండెను. కనుక మనం కూడా రాజకుమారులు, మనము ఆ బల్ల యొద్ద మనం కూడా భోజనం చేసే ఆధిక్యతను మన జీవితాల్లో మనం పొందిన వారిగా మనం ఉంటా ఉన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనానికి రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతన్ని భోజనము చేయదము. కనుక ప్రభుతో కూడా కలిసి ఆ భోజనం చేసే గొప్ప ఆధిక్యతను మన జీవితాల్లో మనం కూడా పొందుకున్న వారిగా మనం ఉంటా ఉన్నాము. ఈ దావీదు మన ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యము. దావీదు కంటే శ్రేష్టమైన మన
ప్రియ ప్రభు పిలుపుకు లోబడినప్పుడు మన జీవితంలో ఇలాంటి ఆశీర్వాదాలను మెఫీబోషెతు ఎలాగా తిరిగి ఆశీర్వించబడుతూ వచ్చాడో, తను పోగొట్టుకున్న దాన్ని సమస్తము ఎలాగా సంపాదించుకున్నాడో, తిరిగి రాజకుమారులో ఒకనిగా ఎంచబడి తిరిగి రాజ బల యుద్ధ భోజనం చేసే ఆధిక్యతను ఎలాగా పొందుకుంటూ వచ్చాడో, మన జీవితాల్లో మనం కూడా పొందుకున్న వారిగా మనం ఉంటా ఉన్నాము. కనుక ఇలాంటి ఆధిక్యతను పొందుకున్న మనము ఉదయకాలంలో మెఫీబోషెతు వలె ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి ఆయన ఆరాధించి గణపరిచే వారిగా మనం ఉండాలి. కనుక రెండు సామెతలు 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఇక్కడ నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేసేదను. కనుక ఈ మెఫీబోషెతు దావీదును ప్రేమించాడు, దావీదు కూడా మెఫీబోషెతును ప్రేమించాడు. కనుకనే తిరిగి తన సొత్తు అంతటిని తాను తిరిగి ఇప్పించాడు. ఇప్పించాడు. దావీదుకి విధేయత చూపించాడు. సర్వ సమృద్ధిని తాను పొందుకుంటూ వచ్చాడు. ఉన్నత స్థితిని సంపాదించుకుంటూ వచ్చాడు. కనుక మన జీవితాల్లో మనం కూడా ఏదైతే పోగొట్టుకుంటూ వచ్చామో మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తిరిగి సమకూర్చబడిన వారిగా, అలాంటి ఆధిక్యతను అలాంటి ఆశీర్వాదాలను పొందుకున్న వారిగా మనం ఉండి మెఫీబోషెతు వలె ఆరాధించి కనపరిచే వారిగా మనం ఉండాలి. 2 సమూయేలు 19వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మెఫీబోషెతు హెచ్చించబడుతూ వచ్చాడు. అయితే రాజకుమారులో ఒకటిగా చేయబడుతూ వచ్చాడు. ఇప్పుడు దావీదు కుమారుడు అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఈ యెరూషలేము నుంచి పారిపోయాడు. ఎవరు? దావీదు పారిపోయినప్పుడు ఈయన కూడా రాజకుమారుడే దావీదు పక్షాన ఉన్నాడు మెఫీబోషెతు. కానీ కుంటివాడు కనుక తన దాసులు వాళ్ళందరూ కూడా ఈ మెఫీబోషెతుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరిగానే తాను ఒంటరివానిగా తాను చేయబడుతూ వచ్చాడు. ఒంటరివానిగానే తాను యెరూషలేములోనే ఉంటూ వచ్చాడు. రాజైన దావీదు తిరిగి మళ్ళా యెరూషలేముకి వచ్చినప్పుడు తాను తిరిగి ఎదుర్కొన్నాడంట. ఎలాగ ఎదుర్కొన్నాడంట? రాజు కొరకు శ్రమ భరించాడు, అవమానం భరించాడు, నిందను భరించాడంట. రాజు తిరిగి యెరూషలేముకు క్షేమంగా వచ్చేంత వరకు తను ఎలాగున్నాడంట? అదే కదా మనం చదువుకున్నాం. 2 సమూయేలు 19వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ సౌలు అదే ఈ మెఫీబోషెతు యొక్క దాసులు మెఫీబోషెతును మోసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తిరిగి వచ్చాడు, ఎదుర్కొన్నాడు, ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, చెప్పాడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ మెఫీబోషెతును అమితంగా ప్రేమించాడు. సీబా మాటలను లక్ష్య పెట్టలేదు. కానీ అలానే అక్కడ నింద అవమానాన్ని పొందుతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా సంతోషం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే తిరిగి మెఫీబోషెతు యొక్క ఆశ అంతా తొలగించబడి సౌలు దాసులకు ఇవ్వబడుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా తాను దావీదుకు సమీపంగా వచ్చినట్లుగా మన జీవితాల్లో మనం కూడా ప్రభు కొరకు ఆయన ప్రజలుగా చేయబడినాము. ఆయన ఆరాధించే ప్రజలుగా మనం ఉంటా ఉన్నప్పుడు
మన నిందాశ్రమ అవమానంలో ప్రభువుకు సమీపంగా వచ్చేవారిగా మనం ఉండాలని ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. మెఫీబోషెతు ఎలాగా దావీదుకి సమీపంగా ఉంటూ వచ్చాడో అలాగనే మన జీవితాల్లో మనం కూడా ప్రభువుకు సమీపంగా ఉండేవారిగా మనం ఉండాలి. రాజును బట్టి సంతోషించాడంట. తనకు తన మీదకి వచ్చిన నింద అవమానాలను భరించాడు. రాజు కొరకు స్థిరమైన మనసును తాను కలిగి ఉంటూ వచ్చాడు. మెఫీబోషెతు ఇక్కడ దేవుని మనసు కలిగిన వానిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 2 సమూయేలు 19వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. చాలా ఎంతంటే అంత పోయినా పర్వాలేదు, నువ్వు క్షేమంగా వచ్చావు అంటే దావీదును అలాగా హత్తుకుంటూ వచ్చాడు. మన పరలోకపు దావీదును మన ప్రభుని యేసుక్రీస్తు వారిని మనం కూడా మెఫీబోషెతు వలె హత్తుకునే వారిగా, ఆయన ఆరాధించే వారిగా, గణపరిచే వారిగా మనం ఉండాలి. రాజును బట్టి సంతోషిస్తూ వచ్చాడు. కనుక మన జీవితాల్లో మనం కూడా ఆ మెఫీబోషెతు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాము ఒకప్పుడు. అయితే ఇప్పుడు మనం హెచ్చించబడినాము, దేవునికి కుమారుగా కుమార్తెగా చేయబడినాము. ఆ దేవుని మందిరంలో చిరకాలము నివసించే గొప్ప ఆధిక్యతను మనం పొందుకున్నాము. ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో సదాకాలం ప్రభువుతో కూడా విందులో మనం కూడా పాల్గొని పొందబోతూ ఉన్నాము. అలాంటి భాగ్యాన్ని అనుగ్రహించిన ఆ దేవుని చచ్చిన కుక్క లాంటి స్వభావం ఉంది. మనము దేవునికి దూరస్తులుగా మనం ఉంటా ఉన్నాము. అయినప్పటికీ దేవుని మనం వెతికి పేరు పెట్టి పిలిచి తిరిగి తనకు కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. రాజకుమారుల్లో ఒకటిగా మనం చేయబడినాము. తర్వాత చిరకాలం రాజుబల యొద్ద భోజనం చేసే ఆధిక్యతను మనం కూడా పొందుకున్నాము. కనుక మెఫీబోషెతు వలె రాజును ఎలాగా ప్రేమించాడో అలాగా మనం కూడా దేవుని ప్రేమించి దేవుని ఆరాధించే వారిగా మనం ఉండాలని ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. కనుక ఈ చెప్పబడిన ఈ మాటలను క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ క్లుప్తంగా ప్రభుని ఆరాధించి కనపరిచే వారిగా మనం ఉన్నాం.